నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నీట్ ఈ పేరు వింటే చాలు ఇటీవల కాలంలో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటారా? డాక్టర్స్ అవ్వాలనే కలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఈ అర్హత పరీక్షకు ప్రిపేర్ అయ్యి కష్టపడి పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ కారణంగా వారి ఆశలు అడియాసలయ్యాయి. నీట్ పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 23,33,279 మంది రాయగా తుది ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల చేశారు. అయితే ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే విద్యార్థుల్లో గందరగోళం మొదలైంది. ఎందుకంటే దేశ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో సుమారు 67 మందికి 100% ఉత్తీర్ణ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనితో పాటు ఒకే పరీక్షా కేంద్రంలో ఒకే వరుసలో కూర్చొని ఎగ్జామ్స్ రాసిన 7గురికి 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు తావునిచ్చింది. ఇక నీట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా వివాదాలు చెలరేగాయి. పరీక్ష కోసం కష్టపడి ప్రిపేర్ అయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్హత సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు. ఇదే సమయంలో వారికి మద్దతుగా ప్రతిపక్షాలు మద్దతుగా నిలవడంతో అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇక విద్యార్థుల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నీట్ విచారణ కమిటీ ఏర్పాటు చేయగా కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు కొద్ది రోజుల ముందే ఈ పేపర్ లీకేజ్ జరిగినట్లు కమిటీ విచారణలో తేలింది. పేపర్ లీకేజీలో కింది స్థాయి ఉద్యోగుల ప్రమేయం ఉందని తేలింది. నీట్ పేపర్ లీకేజ్ జరిగిందని తెలియడంతో దేశ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక నీట్ లీకేజ్ దుమారంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులకు తాము అండగా ఉంటామని తెలిపారు. నీట్ ప్రవేశ పరీక్ష కోసం జనరల్ విద్యార్థులు చెల్లించవలసిన ఫీజు 1,700 రూపాయలు, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ విద్యార్థులకు 1,600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు 1,000 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అంటే యావరేజ్ ఫీజు సుమారు 1,433 రూపాయలు. ఫీజుల ద్వారానే కేంద్రానికి 334,35,14,601 రూపాయలు సమకూరాయి. ఇక నీట్ పరీక్ష లీకేజ్ కారణంగా పేద విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల కలైన మెడిసిన్ సీటు సాధిస్తారనే నమ్మకంతో నీట్ పరీక్ష ఫీజులు చెల్లించడానికి తమ తాహతుకు మించి అప్పులు చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారే లేదంటున్నారు. మరోవైపు నీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకున్న విద్యార్థుల బాధ వర్ణతాతీతం. మెడిసిన్ చదవాలనే లక్ష్యంతో సుమారు 25% మంది అంటే 5,83,325 మంది విద్యార్థులు లక్షల రూపాయల ఫీజును చెల్లించి లాంగ్ టర్మ్ తీసుకున్నారు. నీట్ ప్రవేశ పరీక్ష సన్నద్ధత కోసం లాంగ్ టర్మ్ విద్యార్థులు సుమారు 1,50,000 రూపాయలు వెచ్చించారు. నీట్ లాంగ్ టర్మ్ ఫీజు మరియు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కలిపి వీరు సుమారుగా 7,917,58,68,64,601 రూపాయలను ఖర్చు చేశారు. కానీ లీకేజ్ వారి మెడిసిన్ కళలను చిదిమేసింది. నీట్ ఎగ్జామ్ మీద తొలి నుండి అనేక వివాదాలు చుట్టుముట్టు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ కేవలం ఉత్తరాది విద్యార్థులకు లభించే విధంగా ఉందని తమిళనాడు రాష్ట్రం నుండి ఆరోపణలు వచ్చాయి. తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నీట్ కారణంగా నష్టపోతున్నారని అక్కడ ప్రభుత్వం వాదించింది. తమిళనాడుతో పాటుగా హిందీయేతర రాష్ట్రాలు సైతం నీట్ పరీక్ష నిర్వహణ మీద, విశ్వసనీయత మీద అనుమానాలు వ్యక్తం చేశాయి. నీట్ ఎంట్రన్స్ పట్ల మొదటి నుంచి అపనమ్మకంతో ఉన్న రాష్ట్రాలకు తాజా లీకేజ్ వ్యవహారం పరీక్ష మీద విశ్వసనీయత సన్నగిల్లింది. ఇక ప్రతిపక్షాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నీట్ పరీక్షను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ నీట్ నిర్వహించాలని పట్టుబడుతుంటే కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటుంది. ప్రస్తుతం నీట్ లీకేజ్ వ్యవహారం సుప్రీంకోర్టులో వాడివేడిగా నడుస్తుంది. ఈ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం జరగాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది.